పాప పర్యవసానం నువ్వు అనుభవించకుండా సంతోషంతో సమాధానంతో నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడమ్మా. ఏదో పాపం చేశాడు, ఏదో రోగం వాడి మీదకి వచ్చేసింది, కానీ ప్రభు దగ్గర రాగానే జరుగుతుంది ఏంటి? స్వస్థపరుస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? జరుగుతుంది స్వస్థత కాదు, పాప పర్యవసానము విరగొట్టబడుతుంది అక్కడ. ఈ రాత్రి నువ్వు ఏమి అనుభవిస్తున్నావో నాకు తెలియదు, నీ కుటుంబం ఏమి అనుభవిస్తుందో నాకు తెలియదు. బహుశా నువ్వు అనుభవిస్తున్న దారిద్ర్యము, నువ్వు అనుభవిస్తున్న అప్పులు, నువ్వు అనుభవిస్తున్న రోగము, నువ్వు అనుభవిస్తుంది నీవు చేసిన యొక్క దానికి ప్రతిఫలంగా అనుభవిస్తున్నావేమో. నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయన యొద్దకు మళ్ళుకుంటే, మరలా హృదయపూర్వకంగా నిన్ను నువ్వు దేవునికి తిరిగి సమర్పించుకుంటే, నువ్వు అనుభవిస్తుంది కొట్టివేయటానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు తిరుగుదామా? ప్రభుకు మన జీవితాలు మరలా సమర్పించుకుందామా?